ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు మా నాయకురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు రాజధాని ప్రాంత కాంగ్రెస్ కమిటీ కోర్ కమిటీ ఆహ్వానం మేరకు ఈరోజు ఉద్దండరాయపాలెంలో మోడీ గారు మొదటిసారి ప్రధానమంత్రి అయినప్పుడు శంకుస్థాపన పథకాలని సందర్శించటం, అక్కడ రైతులని పరామర్శించటం, రైతుల యొక్క మనోభావాలని వినటం, పరిష్కార మార్గాలు చెప్పే దానికోసం కార్యక్రమం రూపొందించుకున్నాం. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి ఆయా ప్రాంతాల్లో మేడం షర్మిల గారు తిరుగుతారు. కాబట్టి రైతాంగ సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని కోరుతా ఉన్నాం. ప్రధానంగా మొదటిసారి చంద్రబాబు నాయుడు గారు 28,000 రైతుల్ని 34,000 ఎకరాల భూముల్ని తీసుకొని సకాలంలో రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వకుండా మొత్తం మొదటి దఫా నాటికే 54 ఎకరాల భూమి ఆయన చేతిలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం దాన్ని బుల్డోజ్ చేసి రాజధాని నిర్వీర్యం చేస్తే మళ్ళీ రెండోసారి వచ్చి ఇప్పటికీ 1000 ఎకరాలు మాత్రమే వివిధ వర్తక వాణిజ్య వ్యాపార సంఘాలకి భూమి కేటాయించారు. మరలా 44,000 ఎకరాలు రెండో విడత పూలింగ్ ఇవ్వాలని చెప్పడం మూలంగా రాజధాని ప్రాంత రైతాంగంలో తీవ్ర వ్యతిరేకత భయాందోళన అవుతా ఉన్నాయి. అయ్యా, నువ్వు మా ఫ్లాట్లు అభివృద్ధి చేసిన ఫ్లాట్లు మాకు ఇచ్చితే శుభకార్యాలకి పిల్లల చదువులకు ఉపయోగించుకుంటాం, దాన్ని ఏమి చేయకుండా మళ్ళీ కొత్తగా భూములు తీసుకోవడం ఏంటి అని చెప్పి రైతాంగంలో తీవ్రమైన వ్యతిరేకత వస్తూ ఉంది. మేమేమంటామంటే, అయ్యా, రాజధానికి అందరూ స్వచ్ఛందంగా తరలివచ్చి మీకు ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇచ్చారు, దాన్ని సద్వినియోగపరచండి. మీ దగ్గర ఉన్న 54,000 ఎకరాలని దాన్ని అట్టాగే ఉంచేసి మరలా కొత్తగా 44,000 ఎకరాలు తీసుకొని అందులోనే విమానాశ్రయం 2,500 ఎకరాల్లో విమానాశ్రయం, 1,500 ఎకరాల్లో రైల్వే స్టేషన్ అని చెప్పి మీరు 3D గ్రాఫిక్స్, బాహుబలి గ్రాఫిక్స్లో చెబుతూ ఉంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. ఎందుకని మీరు బలవంతంగా చిన్న మధ్యకారు రైతాంగం దగ్గర, దళితుల దగ్గర భూములు లాక్కుంటా ఉన్నారు? ఇది మంచి పద్ధతి కాదు. తక్షణమే అక్కడ జీవనోపాధికి అవసరమైనటువంటి LIGలు, MIGలు, HIGలు కాలనీలు కట్టండి, పారిశ్రామిక వాడలు నిర్మించండి, విద్యాలయాలు నిర్మించండి. ఏమి కాకుండా క్వాంటమ్ అని ఒకసారి చెప్తారు, ఇంకోటి AI అని ఒకసారి చెప్తూ ఉంటారు. అరే, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కాలేజీలు, మెడికల్ కాలేజీలు అయ్యేదో కట్టుకొని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి తప్ప మీరు ల్యాండ్ బ్యాంక్ ఒకటి పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు పంజారం చేయడానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షురాలు చెప్పే ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో ఏమైతే చెప్పిందంటే సొంత డబ్బులతోటి రాజధాని కడతామని చెప్పింది. అప్పుల ద్వారా రాజధాని కట్టొద్దని కేంద్ర నిధులతో